రామరాజు అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. తెల్లవారితే నగల్ని పోలీసులకి అప్పచెప్పాలి, లేదంటే వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇక తెల్లవారే మంచి ముహూర్తం ఉందని చెప్పేసి భాగ్యం కూడా పెళ్లి సంబంధం మాట్లాడటానికి వస్తానని చెప్పింది అని చెప్పేసి, ఇక ఏం చేయాలిరా ఈ ధీరజ్ వల్ల ఈసారి కూడా చందు పెళ్లి చెడిపోతుందేమో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక ధీరజ్ ప్రేమ అయితే ఎలాగైనా సరే నగల్ని తీసుకొస్తా అని చెప్పేసి కళ్యాణ్ వెతుక్కుంటూ వెళ్తారు. కానీ కళ్యాణ్ మాత్రం తెలివిగా అయితే తప్పించుకుంటారనమాట దొరకకుండా. ఇక ధీరజ్ అయితే ప్రేమ ముందు కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటాడు. ఆ కళ్యాణ్ గాడు దొరుకుతాడని ఆశ, ఆ నగల్ని తీసుకువెళ్తామనే నమ్మకం నాకు రెండూ చచ్చిపోయా. ఉదయాన్నే నాన్నని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. నాన్నకు అలాంటి పరిస్థితి రావడానికి నేనే కారణం. ఇవన్నీ తలుచుకుంటుంటే నేనెందుకు ఇంకా బతికున్నానా అని చెప్పి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మా నాన్న అంత గొప్ప నాన్న ఈ లోకంలో ఎవరు ఉండరు. మా కడుపు నింపడం కోసం ఆయన ఎన్నోసార్లు పస్తులున్నారు. మా సంతోషంలోనే ఆయన సంతోషాన్ని వెతుక్కున్నారు. మా నాన్న ఎప్పుడు మా కోసమే బ్రతికేవాళ్ళు. ఇప్పటికి కూడా మా కోసమే బ్రతుకుతున్నారు. అలాంటి గొప్ప తండ్రి రుణాన్ని ఎన్ని జన్మలైనా తీర్చుకోలేను. ఒక కొడుకుగా నేను మా నాన్న రుణాన్ని తీర్చుకోలేక అడుగడుగునా అవమానాలనే గిఫ్ట్గా ఇస్తున్నాను. ఆయనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. మా నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని మీ వాళ్ళు ఆయన్ని అవమానించడానికి కారణమయ్యాను. ఈరోజు నగల విషయంలో మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం అయ్యాను. ఇప్పటి వరకు మహారాజులు బతికిన మా నాన్నని అవమానంతో తలదించుకునేటట్టు చేశాను. నాలాంటి కొడుకు మా నాన్న కడుపును పుట్టకూడదు. ఒకవేళ పుట్టినా బ్రతికి ఉండకూడదు. నేను పోతే అయినా మా నాన్నకి అవమానాలు బాధలు తప్పుతాయేమో. అసలు ఇదంతా నీ వల్లే అని చెప్పేసి ప్రేమానైతే అంటాడనమాట. అసలు నువ్వు నాకు ఎక్కడ తగిలావు? నువ్వు నా మరదలివి ఎందుకు అవ్వాలి? మా ఇళ్ళ మధ్య ఈ గొడవలు ఎందుకు ఉండాలి? ఆ కళ్యాణ్ గాడి విషయంలో మోసపోయి మాకంట ఎందుకు పడ్డావు? నువ్వు వ్యభిచారం కేసులు ఇరుక్కోకుండా, మీ కుటుంబం వీధిన పడకుండా మా అమ్మ నాతో నీ మెడలో తాళికి ఎందుకు కట్టించాలి? అసలు నేను నీ మెడలో తాళి ఎందుకు కట్టాను? నేను అసలు ఆ పని చేసినందుకే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మా నాన్న అరెస్ట్ అయ్యేవాడు కాదు. రేపు అరెస్ట్ అవుతాడని నేను నరకం అనుభవించాల్సిన అవసరం వచ్చేది కాదు. అసలు ఎందుకు వచ్చావే నా జీవితంలోకి? నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉండుంటే మా కుటుంబం మొత్తం ఇలా వీధిని పడేది కాదు. మా కుటుంబానికి ఈ నరకం అంతా నీ వల్లే అని చెప్పేసి ఇక ప్రేమనైతే తిడుతూ ఉంటాడనమాట. ఇక ప్రేమ అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక అలానే ఉంటుంది. ఇక పొద్దున్నే చూసేసరికి ప్రేమ అయితే కనిపించదనమాట. ఈ ప్రేమ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఇక ప్రేమ కోసం అక్కడ మొత్తం అయితే వెతుకుతాడనమాట. కానీ ప్రేమ ఎక్కడ కనిపించదు. ప్రేమ ఏమైపోయిందని చెప్పేసి తల బాదుకుంటూ ఉంటాడనమాట. ఇక తర్వాత సీన్లో భద్రావతి అయితే పోలీసులకైతే ఫోన్ చేసి, బయలుదేరారా, ఈ రోజుతో ఆ రామరాజు గారి చాప్టర్ క్లోజ్ కావాలి. మీరిచ్చే షాక్తో దెబ్బకి నా మేనకోడలు నా ఇంట్లో ఉండాలని చెప్పేసి అంటదనమాట. ఇక పోలీసులు అయితే మీరు హ్యాపీగా మీ మేనకోడల కోసం ఏర్పాట్లు చేసుకోండి, తనని తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పేసి ఇక రామరాజు ఇంటికి అయితే వెళ్తాడనమాట ఎస్ఐ.